గురుస్వామికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. కానీ ఈ సందర్భంగా ఫలానా వాళ్ళే గురికి వస్తున్నారు, వీటి కూడా మనకి ముఖ్యులే అనే ఒక ఆత్మీయ సమ్మేళనమే అనుకోండి. కులం మతం ఏమీ లేదు ఇక్కడ. మనం అందరం ఒక దైవ సన్నిధిలో ఇలాంటి ఆదివారం అంటే సినిమాకి, హోటల్కి, పార్కులకి తిరిగే టైం కాకుండా మన కోసం ఒక మంచి కార్యం ఆయన ఇంట్లో రావడం, ఇలాంటి చిన్న పిల్లలను చూసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో నాకు ఏదో సమాజం ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని వాళ్ళలో ఆ ఉత్సుకత పెరుగుతుంది. పిల్లల్ని ఎంకరేజ్ చేయలేకపోతే నువ్వు స్కూల్కి వెళ్ళావా, చదివావా, వచ్చావా అంటే సరిపోదు. వాళ్ళకి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రాంలో ఈ సంవత్సరం చూసావా ఊళ్ళోని చేశారు, ఇంకా బాగా చేసి ఇంకా పెద్ద స్టేజ్ మీద నీకు ఇంకా మంచి ప్రైజ్ ఇస్తారు అనేటట్టు వాళ్ళలో ఆ మైండ్ సెట్ని మనం డెవలప్ చేయాలి. నిజంగా తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఆ తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే పిల్లల్ని అలా తీర్చిదిద్దడం అన్నది ఇవాళ రేపు ఈ సమాజంలో ఇప్పుడు జరిగే పనులు అవ్వట్లేదు. ఫోన్ పడైతే వాళ్ళు ఆడుకుంటారు లేదు, మన పని మనం చేస్తున్నారు. ఇలాంటి అలంకరణలో పిల్లలు చక్కగా ముచ్చటగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదే కాన్సన్ట్రేషన్ వాళ్ళలో ఇవాళతో ఇది పోకుండా కంటిన్యూటీ చేయాలి. అకేషన్ వచ్చినప్పుడు ఎవరికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చక్కగా తీసుకెళ్ళారు అనుకోండి, చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారు అనే ఒక ఇంప్రెషను, ఆ పెంపకం అనేది ఆ తల్లిదండ్రులకే క్రియేట్ పోతుంది. తర్వాత ఆధ్యాత్మికంగా వచ్చేసరికి నాకు ఈ గుళ్ళో లోపల ఏమి తెలియదు. చేసేవాడిని దేశంతో అనుకోండి క్రియేషన్ అవుతుంది. గవర్నమెంట్ రోజు ఖాళీ దొరికి ఎంత దూరం ఉన్నా వెళ్ళి ఆలయ దర్శనం చేసుకునేవాళ్ళు నాకు అలవాటు. అనుకోకుండా నేను 2012కి ముందు 14 సార్లు వెళ్ళి వచ్చాను. తర్వాత కారణాంతరాలు రకరకాల సమస్యలు నేను వెళ్ళలేదు. 2025లో మాల వేసుకుందాం, మాల వేసుకుని తీరాలి అని నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇంట్లో పెట్టుకున్నాను. ఇలా పీఠం ఉందన్న విషయం నాకు తెలియదు. ఈ క్రియేట్ అంతా మా అల్లుడికి పోతుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, మనవాడు ఉన్నారు గురుస్వామి, వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతే మీ పూజకి వాడికి ఇబ్బంది ఉండదు అంటే కంటిన్యూస్గా ఎక్కువకి వచ్చాము. ఏదో నాకు దోషం సేవ చేశాను. నేనేవంటి దేవుడికి ఇవ్వడానికి, దేవుడు మనకి ఇస్తే మనకు కొంత తిరిగి మళ్ళీ దేవుడు మనకి మనం సమర్పిస్తే మళ్ళీ దేవుడు మనకి మన దేవుడు నింపుతాడు. అంటే ఇక్కడ దేవుడికి మనకి వ్యాపార సంబంధాలు కానీ ఆర్థిక సంబంధాలు కానీ ఏమి ఉంచుకోకూడదు. ఆధ్యాత్మికంగా మనం ఆయన నమ్మాము, ఆయన మనకి సలగా చూస్తున్నారు. చూసిన దాంట్లో మళ్ళీ ఆ స్వామి ఇంకా మనల్ని బాగా చూడాలి అంటే ఆధ్యాత్మికంగా మనలో పెరుగుతున్నప్పుడు అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా ఉండడం అసంభవం. మనిషిగా ఉన్నప్పుడు ఇంకా సమస్య ఉంటే ఒక మగవాడు ఎన్ని పాత్రలు పోషిస్తాడు, ఆడవాడు అన్ని పాత్రలు పోషిస్తాడు. కుటుంబ పరంగా, సమాజ పరంగా, ఆర్థిక పరంగా, ఆఫీసులు, వ్యాపారాలు, వ్యవహారాలు, ఎక్కడెక్కడ ఎవరెవరి పాత్ర వేరే వేరేగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి మీరేమిటి నేనేమిటి లేకుండా స్వామి భక్తులము, స్వామిని నమ్మే మాల వేసుకున్నాం, మాలధారణ చేసాం, పూజ చక్కగా చేసుకున్నాం, పూజ జరిపించారు. ఆయన చక్కగా ఎన్నుడు కట్టారు. ఎటువంటి అవాంతరం లేకుండా తిరిగి మళ్ళీ వెళ్ళి వచ్చాం. ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ వచ్చే రోజు అవును కాదు తిరిగి. అలాంటి పరిస్థితుల్లో మాల వేసుకొని 40 రోజులు ఏదో మనకున్న ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టి స్వామికి కనీసం 40 రోజుల్లో 4 రోజులైనా స్వామివారికి మేము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పూజ చేసి ఉంటారు అనుకుంటున్నాం. ఆ 4 రోజులకే స్వామివారు మనకి ఇస్తే 40 రోజులు ఇంకా ఎక్కువగా స్వామి